తిండిబోతు కుటుంబం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు సంయుక్త పార్క్లో కూర్చుని ఉండగా అజయ్ అక్కడికి వస్తాడు. అజయ్ని చూసి సంయుక్త చాలా కోపంగా లేచి ఓ చెట్టు దగ్గర నిలబడుతుంది. అజయ్ అక్కడికి వెళ్ళి ఏంటి ఈరోజు అమ్మాయి గారు చాలా కోపంగా ఉన్నట్లున్నారు? ఏం జరిగింది ఏంటి? నేను అస్సలు నీతో మాట్లాడను. ఏం? ఎందుకు? నేనేం చేశాను? మీ తమ్ముడికి నీకంటే ముందే పెళ్ళైంది. మనిద్దరికీ నిశ్చితార్థం జరిగి చాలా రోజులైంది. ఇంతవరకు ఒక్కసారి కూడా మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళలేదు. ఎందుకు అంటే ఏం సమాధానం చెప్పవేంటి? అజయ్ మనసులో పెళ్ళికి ముందు నువ్వు మా ఇంటికి వచ్చావంటే సచ్చినా కూడా నన్ను పెళ్లి చేసుకొని అంటావు అనుకుంటా. ఒకవేళ చేసుకున్నా కూడా మా ఇంటికి మాత్రం రాను అంటావు. అలా జరగకుండా ఉండడం కోసమే తీసుకెళ్ళడం లేదు. ఏంటి? ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోయావు? సమాధానం చెప్పు. నువ్వు ఇలా డ్రెస్ కాకుండా శారీ కట్టుకొని వస్తేనే మా ఇంటికి తీసుకెళ్తాను. లేదంటే లేదు. సంయుక్త ఆలోచిస్తూ ఉంటుంది. హమ్మయ్య! బ్రతికిపోయాను. సంయుక్తకి శారీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఖచ్చితంగా ఈ విషయంలో డ్రాప్ అయిపోతుందని అనుకుంటాడు. సరే అయితే నేను రేపు శారీ కట్టుకొని నీ దగ్గరికి వస్తాను. నన్ను మీ ఇంటికి తీసుకెళ్తున్నావు అంతే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయ్యో! ఇదేంటి ప్లాన్ రివర్స్ అయింది. అది కాదు సంయుక్త, సంయుక్త ఒక్క నిమిషం ఆగు అంటూ ఆమె వెంట పడతాడు. అజయ్ ఇంక నాకేం చెప్పొద్దు. రేపు మనిద్దరం మీ ఇంటికి వెళ్తున్నాం అంతే అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సచ్చింది గొర్రె అని అనుకుంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు అజయ్ పంచ కట్టుకొని పార్క్లో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో శారీ కట్టుకొని సంయుక్త వస్తుంది. పంచ కట్టుకోను అన్నావుగా, మరెందుకు కట్టుకున్నావు? తమరు ఆర్డర్ చేసిన తర్వాత తప్పుతుందా? అబ్బా అది సరే కాని నువ్వు పంచకట్టులో అచ్చం కొత్త పెళ్లి కొడుకులాగా ఉన్నావు తెలుసా? నువ్వు కూడా ఈ శారీలో పెళ్లి కూతురులాగే ఉన్నావు. ఆ మాటలకు ఆమె నవ్వుకుంటుంది. ఇక తరువాత ఇంటికి తీసుకెళ్ళమని అడుగుతుంది. వద్దులే ఇంటికి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆమె చాలా కోపంగా అతనితో గొడవ పెట్టుకోవడంతో ఇక తప్పనిసరి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆమె అలా ఇంట్లో అడుగు పెట్టిందో లేదో వంటగదిలో నుండి ఆమెకు పెద్ద పెద్ద గొడవ వినబడుతూ ఉంటుంది. అజయ్ ఏంటి ఆ గొడవ అని అంటూ ఉండగా అజయ్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో సంయుక్త వంటగదిలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి అందరూ కూడా ఒక పెద్ద బాణలో ఉన్న ఆహారాన్ని లాక్కొని తింటూ ఉంటారు. దాన్నంతా చూసి సంయుక్త చాలా ఆశ్చర్యపోతుంది. అజయ్ ఏంటిది? మీ ఇంట్లో వాళ్ళందరూ జాంబీస్ లాగా ఫుడ్ కోసం కొట్టుకుంటున్నారు. సంయుక్త నువ్వు ముందు పక్కకి రా అంటూ పక్కకి పిలుస్తాడు. ఏంటిది? నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇప్పుడు టైం 4 అయింది. ఇంత సాయంత్రం వేళ వాళ్ళు ఫుడ్ కోసం అలా తన్నుకుంటున్నారేంటి? అసలు ఇదేమైనా పద్ధతిగా ఉందా? ఇప్పుడు నీకు అర్థమైందా నేనెందుకు మా ఇంటికి తీసుకెళ్ళడానికి ఇష్టపడడం లేదో? నాకు అర్థమైంది. వీళ్ళందరూ తిండిపోతులని. నువ్వు కూడా వాళ్ళలాగేనా? అజయ్ కంగారుగా లేదు లేదు, నాకు తిండి పిచ్చేమీ లేదు. కానీ నా ఫ్యామిలీలో అందరికుంది. అవునా? అయితే నువ్వొకటి గుర్తుపెట్టుకో, నాకు కూడా అదే అలవాటు ఉంది అంటూ పెద్దగా కేకలు వేస్తూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్లతో నాకు కూడా ఫుడ్ కావాలి అంటూ లాక్కోవడం మొదలు పెడుతుంది. అజయ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి దాన్ని చూస్తాడు. దాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చచ్చమ్ర దేవుడా అంటూ పెద్దగా కేక వేస్తాడు. ఇంతలో తల్లి ఏమైందిరా అంత పెద్దగా అరిచావు? నిద్రలే అంటూ నిద్ర లేపుతుంది. అజయ్ ఒక్కసారిగా నిద్రలేచి అమ్మో ఇదంతా కళ, ఓరి దేవుడా నేను నిజం అనుకొని భయపడ్డాను. అజయ్ తల్లి వైపు చూసి అమ్మా మీ అందరికీ చెప్పాను కదా, సంయుక్తని ఈరోజు ఇంటికి పిలిచాను. తను వస్తుంది. మీరు కొంచెం తిండిగోళ్ళని పక్కన పెట్టాలి. అబ్బా చెప్పావు కదరా, నువ్వు పంచ కట్టుకొని రెడీగా ఉండు. అందుకు తను సరే అంటాడు. అతను రెడీ అయిన తర్వాత సంయుక్త ఫోన్ చేస్తుంది. అతను ఆమె దగ్గరకు వెళ్తాడు. ఆమె ఫ్రూట్స్ స్వీట్స్ని పట్టుకొని ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అంటాడు. నేను మొదటిసారి మీ ఇంటికి వస్తున్నాను. ఖాళీ చేతులతో రమ్మంటావా? ఖాళీ చేతులతో ఎందుకు? గోరింటాకు పెట్టుకున్నావుగా, అది ఒకటి సరిపోతుంది కదా. జోకా? నాకు అస్సలు నవ్వు రాలేదు. సర్లే వెళ్దాం పదా అని అంటుంది. ఇక ఇద్దరు కలిసి కారులో వాళ్ళ ఇంటికి వస్తారు. సంయుక్త అలా అడుగు పెట్టిందో లేదో అందరూ కూడా ఆమెను ఎలా ఉన్నావు అని అడగడం మర్చిపోయి చేతిలో ఏంటి, ఏం తీసుకొచ్చావు మా కోసం అని అడుగుతూ ఉంటారు. ఆమె చాలా ఆశ్చర్యపోతూ
ఇవి స్వీట్స్, ఫ్రూట్స్ మీకోసమే తెచ్చాను అని అంటుంది. ఆ మాట వినగానే అత్తగారు, వేద ఇద్దరు కూడా అవునా అంటూ వాటిని తీసుకొని తినడం మొదలుపెడతారు. అప్పుడే వరదరాజు అక్కడికి వచ్చి అసలు మీకు కొంచెమైన బుద్ధుందా? ఇంటికి వచ్చిన అమ్మాయికి భోజనం పెట్టాలని తెలియదా? అలాంటి మర్యాదలు చేయకుండా ఆమె తీసుకొచ్చినవన్నీ తింటున్నావా? సిగ్గు లేదు. అని తిడుతూ వాళ్ళ దగ్గర నుంచి వచ్చి వాటిని లాక్కొని ఆయన తినడం మొదలుపెడతాడు. దాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా అతనితో గొడవ పడడం మొదలుపెడతారు. ఇంతలో మల్లేష్ వస్తాడు. నాకు కూడా కావాలి అంటూ వాటిని లాక్కుంటాడు. అందరూ వాటిని తింటూ ఉంటే సంయుక్త అలా చూస్తూ ఉంటుంది. అజయ్ పెద్దగా అరుస్తూ ఆపండి, మీకేం చెప్పాను? సంయుక్త వచ్చినప్పుడు అలా ప్రవర్తించొద్దని చెప్పాను కదా, మరి మీరెందుకు అలా చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా నిలబడిపోతారు. అజయ్ తన మనసులో సంయుక్త ఏంటి వాళ్ళ వైపు అదోలాగా చూస్తుంది, కొంప తీసి నా కల్లో జరిగిందే నిజమవుతుందా ఏంటి అని అనుకునే లోపే సంయుక్త అజయ్, ఎందుకు నువ్వు వాళ్ళని అరుస్తున్నావు? ఇదేం పద్ధతిగా లేదు. అత్తయ్య, మామయ్య, మల్లేష్, వేద మీరందరూ నాతో పాటు రండి. మీకు వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను. ఒకసారి బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు. రండి అని అంటుంది. అందరూ కూడా వంటగదిలోకి వెళ్తారు. ఆమె వంట చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అక్కడ కూర్చొని తింటూ ఉంటారు. అజయ్ కూడా చేసేదేం లేక అక్కడ కూర్చొని తింటూ ఉంటారు. అందరూ తను చేసిన దాన్ని తింటూ చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇంతలో కాలింగ్ బిల్ మోగుతుంది. అజయ్ ఎవరా అంటూ వెళ్ళి తలుపు తీస్తాడు. ఎదురుగా వర్ష. వర్షని చూసి రా అమ్మ రా, నువ్వు ఒక్కదానివే తక్కువ అయ్యావని అనుకుంటున్నాను, నువ్వు కూడా వచ్చావా? వదిన బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానని కాల్ చేసింది అన్నయ్య, అందుకే ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసాను. వదినా అంటూ లోపలికి వెళ్తుంది. అజయ్ సరిపోయింది, ఇక్కడ అందరూ తిండిపోతులే, తిండిపోటు కుటుంబం. అందరూ కష్టపడి సంపాదించిన సంపాదన అంతా ఇలా తిండికే ఖర్చు పెడతారనుకుంటా. నా కలలో వచ్చింది నిజమని తేలిపోయింది. సంయుక్త కూడా తిండిపోతని, ఏం చేస్తాం అని లోపలికి వెళ్తాడు. ఇక అందరూ కూడా దాన్ని తిని బేవ్ మని తేపుకుంటూ వస్తారు. వాళ్ళందరూ సంయుక్తతో ఒక మాట అంటారు. సంయుక్త, నువ్వు వంట చాలా బాగా చేసావు. రేపటి నుంచి నువ్వు రోజు ఇక్కడికి రావాలి, మాకు వంట చేయాలి, నువ్వు కూడా కడుపు నిండా తినాలి. అజయ్ అవును, అలా మీరు తింటా ఉంటే తిండిపోటు ఫ్యామిలీ అని మనకు మంచి పేరే వస్తుంది. వరదరాజు వస్తుందేంట్రా? ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసింది కదా. మన చుట్టుపక్కల వాళ్ళందరికీ మన విషయం అంతా తెలుసు. అజయ్ వెటకారంగా నవ్వుతూ నాన్న, ఇంటి పెద్దవి నువ్వే ఇలా ఉన్నావంటే ఇంక వీళ్ళు ఇలా ఉండడంలో తప్పేం లేదు. ఇదంతా నా కర్మ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. సంయుక్త అజయ్ అటు వెళ్ళిపోయాడుగా, నేను ఆటోలో వెళ్తాను, నేను మీకోసం పిజ్జా తయారు చేయనా? వాళ్ళు ఇప్పుడే కదా తిన్నాము అని అంటారని అజయ్ అనుకున్నాడు. కానీ వాళ్ళు తయారు చేయమని అనడంతో అజయ్ కంగు తింటాడు. వాళ్ళందరూ మళ్ళీ వంటగదిలోకి పరిగెడతారు. ఇంకా అజయ్ ఒక్కసారిగా డీలా పడిపోతాడు. ఇలాంటి ఫ్యామిలీ మీకు ఎక్కడైనా తగిలి ఉంటే కింద కామెంట్ చేయండి.